ఓకే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీరు ఆల్రెడీ డెమో వీడియో చూసే ఉంటారు కదా. సో మనకి ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా ట్రెండింగ్లో అయితే ఉంది. సో ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలంటే మనకు ఒక టెంప్లెట్ 2 అప్లికేషన్స్ అయితే కావాలి. సో అవన్నీ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే మీరు అక్కడికి వెళ్ళేసి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకుని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు 100% అయితే రిజల్ట్ అయితే వస్తుంది. సో ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఈ 2 అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి VPN అండ్ ఒకటి వచ్చేసి CapCut అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి VPN అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఈ VPN అనేది ఎందుకంటే మనకి CapCutకి ఇంటర్నెట్ కనెక్షన్ కనెక్ట్ చేయడానికి ఈ VPN అప్లికేషన్ అనమాట. సో ఇక్కడికి ఓపెన్ చేసిన తర్వాత కింద మనకి ట్యాప్ టు కనెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ ఇచ్చారనుకో మనకి వితిన్ 5 సెకండ్స్ అండ్ 10 సెకండ్స్లో మనకి అదైతే VPN అనేది మనకి CapCutకి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే కనెక్ట్ అయితే చేస్తుంది. సో దాన్ని చూసుకొని మనకైతే ఇక్కడ పైన అయితే ఆల్రెడీ వచ్చేసింది చూడు VPN అని. సో అలా వచ్చేసింది కదా. సో వచ్చేసిన తర్వాత కొంచెం వెయిట్ చేయాలి, 10 సెకండ్స్లో కనెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకైతే కనెక్ట్ అయితే అయిపోయింది. సో చిన్న యాడ్ వస్తుంది, దాని అయితే స్కిప్ చేసేసేయండి మీరు. సో ఇక్కడ చూసుకోండి 2 సెకండ్స్ 3 సెకండ్స్. సో ఇలా స్కిప్ చేసేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు ఒక టెంప్లెట్ లింక్ అయితే ఇస్తాను చెప్పాను కదా. సో మీరు ఆ టెంప్లెట్ పైన క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో ఇంటర్ఫేస్ ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే యూస్ టెంప్లెట్ ఆన్ CapCut అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగా ఆటోమేటికల్గా మీకు ఏమవుతుందంటే CapCutలోకి అయితే ఇన్పుట్ అయితే అయిపోతుంది అనమాట. సో చూసుకోండి దాని మీద క్లిక్ ఇచ్చేసేయండి. సో క్లిక్ చేయని చూసుకొని మనకి దాంట్లోకి అయితే వచ్చేసింది. సో వచ్చేసిన తర్వాత కింద మనకి చూసుకోండి యూస్ టెంప్లెట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగా ఆటోమేటికల్గా మీ CapCutలో వెళ్ళి మీ గ్యాలరీ అనేది ఓపెన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక 20 ఫొటోస్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఇక్కడ చూసుకోండి 20 ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకొని ఫొటోస్ అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రివ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కింద. సో దాని మీద క్లిక్ ఇచ్చుకోండి. సో క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా వీడియో అనేది ఎడిటింగ్ అయితే అయిపోతుంది. సో చూసుకొని మనకి వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇలా అయితే మీకు ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయ్యేసి వచ్చేస్తుంది అనమాట. సో మీకు ఇక్కడ ఏదైనా ఒక ఫోటో ఎక్స్చేంజ్ కావాలనుకుంటే ఒక ఫోటోని కూడా ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకొని మనకి ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సో పైన చూసుకొని పైన ఎక్స్పోర్ట్ బటన్ కనిపిస్తుంది కదా. సో ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ ఇచ్చేసి సో ఇక్కడ మనకి 180p ఉంది కదా, దాని మీద క్లిక్ ఇచ్చే మనకి ఇక్కడ 2K 4K వరకు కూడా రిలేషన్ ఉంటుంది. మీరు 180p పెట్టుకున్న తర్వాత దాని పైన క్లిక్ ఇచ్చేసి సో మీకు వితౌట్ వాటర్ మార్క్తో కావాలనుకుంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ కానీ మీకు వితౌట్ వాటర్ మార్క్తో ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. సో ఒక 10 సెకండ్స్ అంత లోపల మనకి అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. సో గైస్ చూసారు కదా, చాలా సింపుల్. సో ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలా మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.